చందమామ కథ. సింగినాదం జీలకర్ర. సుమారు 300 ఏళ్ల కిందట మన దేశమంతా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజు పరిపాలించుతూ ఉండేవాడు. అయితే ఈ రాజుల్లో ఒకరికి మధ్య ఎప్పుడూ కయ్యాలు కొట్లాట్లే. ఐకమత్యం అనేది లేనే లేదు. ఇద్దరు కయ్యమాడుకుంటున్నారంటే వేలెత్తి చూపడానికి మూడో వాడికి వీలవుతుంది కదా. అదే విధంగా జరిగింది మన రాజుల విషయంలో కూడా. అది ఎలా జరిగింది అంటే, వర్తకం చేసుకుంటామని చెప్పి 3000 మైళ్ల దూరాన ఉండే తెల్లదొరలు సీమ నుంచి మన దేశానికి వచ్చి దిగారు. వారు మన రాజులను ఆశ్రయించి తమ అభిలాషను వెల్లడించేసరికి, సరే దానికేముంది, అలాగే చేసుకోండి అంటూ మంచి మనసుతో మన రాజులు వాళ్లకు వెంటనే అనుమతిచ్చారు. దొరలు వర్తకం సాగిస్తున్నట్టే ఉండి మన రాజులు జగడమాటుకోవడం కనిపెట్టారు. భేష్, బాగానే ఉంది. ఈ హిందూ దేశపు రాజులు అవివేకుల్లా కనపడుతున్నారు. వాళ్లలో వాళ్లకు పడక చస్తున్నారు. ఈ అదునులో మనం వాళ్ల జగడాలు వృద్ధి చేసి వాళ్లను చీలదీసి ఒక మాట ఒకరి పక్షం, ఇంకొకసారి మరొకళ్ళ పక్షం ఉన్నట్టు నటించి నాటకం సాగిస్తే రెండు పక్షాల వాళ్లు కూడా మన పాలబడి మనకు లొంగి ఉంటారు. అప్పుడు వాళ్ల రాజ్యాలను లాక్కొని మనమే పరిపాలించుకోవచ్చు. ఈ రాజులందరూ మన చేతి కింద కీలుబొమ్మలై చచ్చినట్టు పడి ఉంటారు అని ఆలోచించుకున్నారు. వాళ్ల ఆలోచనకు తగినట్టుగానే అన్ని అనుకూలంగా అమరిపోయినాయి. మన దేశపు రాజులను చీలదీసి ఒకళ్ళనొకసారి, రెండో వాళ్ళని ఇంకొకసారి చేరదీసి వాళ్లతోనూ వీళ్లతోనూ కూడా మీకొచ్చిన భయమేమి లేదు, మేము ఉండగా మీకు అపజయమేంటి అంటూ వాళ్లను రెచ్చగొట్టడం ఆరంభించారు. అందుచేత ఇప్పుడు రాజులలో ఎవరికి ఏ పాటి శత్రుభయం కలిగినా వెంటనే పోయి రక్షకుల్లాగా కనపడే తెల్లదొరలను ఆశ్రయించేవాళ్లు. వీరు పోయి బాబు మీరే గతి అని ప్రాధేయపడేసరికల్లా దొరలు తమ ఇష్టం వచ్చినట్టుగా షరతులు బిగించి వాళ్లను కక్కుల కళ్లెంలో పెట్టి నొక్కి ఉంచేవారు. రాను రాను రాజులందర్నీ ఈ విధంగా లొంగదీసుకుని చివరకు ఒక్క పని చేశారు. మీ రాజ్యంలో ఇప్పుడు ఉంటూ ఉన్న సైన్యాలను తీసివేయాలి, వాటికి బదులుగా మా తెల్ల సైన్యాలను పెట్టి పోషించాలి అని నిబంధన విధించారు. మన రాజులు చేయగలిగిందేముంది, అలాగే పోషిస్తాం అంటూ తల ఒగ్గక తప్పింది కాదు. ఇలా తెల్లదొరలు ముందు వర్తకానికని వచ్చి దిగి 3 అడుగుల జాగాలో ఉంటూ చూస్తూ ఉండగానే 30 కోట్ల మంది గల హిందూ దేశాన్ని పాలించే ప్రభువులై కూర్చున్నారు. సరే, మన రాజులు దొరలాశ్రయం పొందారు, తీరిపోయింది. మరి వాళ్ళ రాజ్యాల్లో ఉంటూ ఉండే సైన్యాల మాట ఏమిటి? వాళ్ళని తీసివేసి తమ తెల్ల సైన్యాలను పెట్టారే దొరలు, తొలగింపబడిన సైనికుల బతుకు తెరువు ఎలాగా? ఈ ప్రశ్నలకు ఎవరూ జవాబు చెప్పేవారు కనపడలేదు. అప్పుడు ఈ సైనికులందరూ కూటమిగా చేరి ఓళ్ల మీద పడి దోచుకోవడం వృత్తిగా పెట్టుకున్నారు. ఈ దోపిడిగాళ్ల ముఠాల్నే పూర్వం పిండారి దండులని పిలిచేవారు. వీళ్లు సైనికులుగా ఉన్నంత కాలము అదుపు ఆజ్ఞ ఉండేవి. కానీ ఇప్పుడు అంతా స్వేచ్ఛే. అందుకని పండిన పంటలు దోచుకోవడం, పశువులను తోలుకుపోవడం, కొంపలు తగలబెట్టడం, నగానట్ర సరుకు సప్పరా ఎత్తుకుపోవడం, ఎవరన్నా ఎదిరిస్తే వాళ్ళని తన్ని హింసించడం, అలా ఇష్టం వచ్చినట్టులా సంచరించేవాళ్లు. వాళ్ళు ఇట్లా సంచరించడంతో పట్టణాలన్నీ పాడుపోజొచ్చినాయి. పిండారీలు వృత్తి చేత దొంగలే కావచ్చు, అనేక విధాల వాళ్లు పొట్టకూటి కోసం పట్టణాలు నాశనమే చేయవచ్చు. అయినా వాళ్లు ఇంతకు ముందు సైనికులుగా ఉన్నందువల్ల ఆ అలవాటును బట్టి ఇప్పుడు దోపిడీ వృత్తిలో కూడా ఒక పద్ధతి, నియమము ఆచరించేవాళ్లు. ఆ నియమం కూడా చాలా చిత్రంగా ఉండేది. వాళ్లు దోపిడీకి బయలుదేరే ముందు శృంగనాదం చేసేవారు. శృంగం అంటే కొమ్ము, నాదం అంటే శబ్దం. శృంగనాదం అంటే కొమ్ము బూర ఊదగా వినపడే ధ్వని. ఈ శబ్దం అదిగో పిండారీలు వస్తున్నారు సుమా, మీ జాగ్రత్తలో మీరుండండి అని గ్రామస్తులకు హెచ్చరిక చేయడం అన్నమాట. అందుచేత కొమ్ము బూర వినపడింది అనేసరికల్లా ప్రజలు హడలిపోయి అడవుల వెంట పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకునేవారు. ఇదే సమయంలో ఇంకొక గమ్మత్తు జరిగింది. జీలకర్ర మొదలైన దినుసులు అమ్ముకోవడానికి విదేశాల నుంచి మన దేశానికి వర్తకులు వచ్చేవాళ్లు. వాళ్లలో ఒక వింత అలవాటు ఉంది. తాము వచ్చినట్టుగా ప్రజలకు తెలియజేయడానికి వాళ్లు కూడా ఒక విధమైన కొమ్ము బూరాతో శబ్దం చేసేవారు.
ఊరి బయట కొమ్ముబూర వినిపించేసరికల్లా అది పిండారి దొంగలు చేసే శబ్దము, జీలకర్ర వర్తకులు చేసే శబ్దము అమాయక ప్రజలకు తేడా తెలియక ఏ శబ్దం వినపడినా దొంగలే అనుకొని నుంచున్న పాటన పరుగుచ్చుకునేవాళ్లు. ఈ గ్రామంలో కాస్తంత తెలివైన వాళ్ళు ఈ తేడా కనిపెట్టి, ఓరి మీ కంగారు కాల, మీకు వచ్చిన భయం ఏమీ లేదర్రా, ఇది జీలకర్ర శృంగనాదమే గాని పిండారీల శృంగనాదం కాదు అంటూ భయపడి పారిపోయి అమాయకులను మందలించి ధైర్యం చెప్పేవాళ్లు. ఓహో, ఇది జీలకర్ర శృంగనాదమేనా, అయితే పర్వాలేదు అనుకొని వాళ్ళు కూడా వెనక్కి మళ్లీ కుదురుపడేవాళ్లు. శృంగనాదం వినపడగానే గజగజ వణికిపోవలసిన ఆ రోజుల్లో జీలకర్ర వర్తకుల శృంగనాదానికి భయపడాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఏదైనా ఒక మనిషిని గురించి గాని ఒక పనిని గురించి గాని నిర్లక్ష్య భావాన్ని తెలపడానికి గాను ఆ పోదు జీలకర్ర సింగినాదమును అనే స్వరూపంలో ఈ సామెత వాడుకలోకి వచ్చింది. ఇది జీలకర్ర శృంగనాదమే కదా, అయితే పర్వాలేదు అని ప్రజలనే మాటలు క్రమేపీ అట్నుంచి ఇటు తిరగబడి సింగినాదం జీలకర్రగా మారిపోయి అమల్లోకి వచ్చినాయి.